ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 15 విలీనమని ఒకరు, విమోచనమని ఒకరు అంటున్నారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలచన చేస్తున్నారు. అందుకే ఈ శుభదినాన్ని, ప్రజాకోణాన్ని జోడించి ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టాం. ఇక నువ్వు డ్రామా. ఇప్పుడు ఇది ఆయన ఫామ్ హౌస్ సీఎం అంటున్నావు కదా, నువ్వు ఢిల్లీ సీఎం. ఇప్పుడు 25వ ఢిల్లీకి ఉరికినావు. నువ్వు ఢిల్లీ సీఎం. పనిచేసే ముఖ్యమంత్రి కాదు నువ్వు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, వీళ్ళందరికీ చెంచావు మాత్రమే. నువ్వు మా సీఎం వా, వాళ్ళకి చెంచాలవా? అర్థం చేసుకో. ఇది ఏమంటాడు ఈయన, విలీనం కాదు, విమోచనం కాదు, నీ ప్రజాదినం కాదు, అది దుర్దినం, విద్రోహ దినం. అది చరిత్ర చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు చరిత్ర ఎప్పటికైనా చదువుకోవాల్సిందే, లేకపోతే ఆగమైపోతారు. ఇక నువ్వే అంటాను, ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా అంటే మరి ఆయన ఎన్నిసార్లైనా ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు కదా. ఆయన సొంత ఇంటికి ఆయన వెళ్తాను కదా. ఇంకా నీకు పని పాట లేకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతాను. ఆయనకు పచ్చని గాలి పీల్చుకోవాలనో, లేకపోతే తన వ్యవసాయ క్షేత్రాన్ని చూడాలనో అంత తిప్పి కొడితే ఆయన ఫామ్ హౌస్కు, ఆ ప్రగతి భవన్కు 100 కిలోమీటర్లు లేదు. నీకు ఢిల్లీ చుట్టూ తిరగడానికి పోయినప్పుడల్లా 2-3 కోట్లు ఆ ఢిల్లీ ఖర్చులకే అవుతాయండి. నువ్వు మళ్ళీ పోయేటోని ఒక్కని పోవాయా ముఖ్యమంత్రి గారు, నీ బలగాన్ని వేసుకొని పోవాలా 10 మందిని. ఈ 10 మందికి ఫ్లైట్ ఛార్జీలు, ఈ 10 మందికి ఫుడ్ ఛార్జీలు, ఈ 10 మందికి అక్కడ షెల్టరు, అంతా అయిపోయా. ఇక్కడ పక్కనున్న ఫామ్ హౌస్కి పోతేనే ఏడిపత్తాంది. 2500 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీకి పోతే మాత్రం అట ఈయనట ఏది పని చేసే ముఖ్యమంత్రి అట. ఇక పని ఎవడు చేసిండో, పని ఎవడు పెట్టిండో ప్రజలు చెప్తారు. కానీ ఇక పని చేస్తారు, నిన్ను అటే ఎలాగొచ్చి అక్కడనే ఢిల్లీనే ఉంచుతారు. ఇక అక్కడనే ఉండు. ఇట్లున్నది.